నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మునిపెన్నడూ లేని విధంగా ఒక షాడో వార్ మొదలైందా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం మధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎవరు ఊహించని రీతిలో రంగ ప్రవేశం చేస్తుందా? ఇరాన్ గుండెకాయ ఇలాంటి చమురు శుద్ధి కర్మాగారాలపై యుఏఈ రహస్యంగా బాంబుల వర్షం కురిపిస్తోందన్న నివేదిక ఇప్పుడు అగ్రరాజ్యాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గల్ఫ్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలను పక్కన పెట్టి యుఏఈ ఈ సాహసానికి ఎందుకు ఒడిగట్టింది? ఇరాన్ ఎందుకు మౌనంగా ఉంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పర్షియన్ గల్ఫ్ తీరంలో ఒక రహస్యం దాగి ఉంది. అమెరికా ఇజ్రాయెళ్లతో ఇరాన్ ముఖాముఖి తలపడుతున్న అత్యంత సున్నితమైన సమయంలో యుఏఈ తన వాయుసేనను ప్రయోగించి ఇరాన్ భూభాగంపై మెరుపు దాడులు చేసిందన్న వార్త అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రక్షణ రంగ నివేదికల ప్రకారం పర్షియన్ గల్ఫ్ లో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇరాన్కు చెందిన లావన్ ఐలాండ్ ఈ దాడులకు ప్రధాన లక్ష్యంగా మారింది. అక్కడున్న ఇరాన్ గ్యాస్ చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఈ రహస్య ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో, అంటే ప్రపంచమంతా ఇరాన్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల వైపు చూస్తున్న సమయంలోనే యుఏఈ నిశ్శబ్దంగా తన పని పూర్తి చేసిందని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో అత్యంత వింతైన విషయం ఏంటంటే, అటు దాడి చేసిన యుఏఈ కానీ, ఇటు దాడికి గురైన ఇరాన్ కానీ ఈ సంఘటనపై పెదవి విప్పకపోవడం. సాధారణంగా తన భూభాగంపై చిన్న విమర్శ వచ్చినా ప్రతీకారమంటూ గర్జించే ఇరాన్ లావన్ ఐలాండ్లో జరిగిన భారీ నష్టంపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటు యుఏఈ ప్రభుత్వం కూడా ఈ నివేదికలను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ఈ వ్యూహాత్మక మౌనం వెనుక ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా, లేక ఇరాన్ తన బలహీనతను బయటపెట్టుకోకూడదని భావిస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అమెరికా ఇజ్రాయెల్ కూటమితో కలిసి యుఏఈ రహస్య ఆపరేషన్ నిర్వహించి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి యుఏఈ దళాలే ఈ దాడులు నిర్వహించాయని చెప్పడానికి పక్కా ఆధారాలు లేనప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భద్రతా సమీకరణాలు ఈ నివేదికలకు బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర మూటల నుండి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుఏఈ తన రక్షణ కోసం ముందస్తు దాడులకు దిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న దౌత్యపరమైన గోడలను కూల్చేస్తున్నాయి. ఇప్పటి వరకు తటస్థంగా ఉందనుకున్న అరబ్ దేశాలు కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమయ్యాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ రహస్య యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో ఏ క్షణమైనా పెను విధ్వంసానికి దారితీసేలా కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్ లో రాజుకున్న ఈ నివురు గప్పిన నిప్పు మునుముందు ఇంకెన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.